మనం కమ్యూనిటీ హెల్త్ అధికారులలో దాదాపు 80% మంది మార్చి 2021 తర్వాత నియమితులయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్, నేషనల్ హెల్త్ మిషన్లోని ఇతర ఉద్యోగులతో పోలిస్తే కమ్యూనిటీ హెల్త్ అధికారుల వేతనాల నిర్మాణ విధానం భిన్నంగా ఉంటుంది. వారికి 25,000 మూల వేతనంతో పాటు అదనంగా 15,000ను వారి పనితీరు ఆధారంగా ప్రోత్సాహకంగా చెల్లిస్తారు. ఆంధ్రప్రదేశ్లో చెల్లించబడుతున్న 40,000 రూపాయలు మొత్తం అనేక ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది. రెండో ప్రశ్నకు సమాధానం, ఈ ప్రశ్నకు సమాధానం లేదండి. 2 నెలల అంటే జనవరి 2025 మరియు ఫిబ్రవరి 2025 మినహా మే 2025 వరకు ప్రోత్సాహకాలు చెల్లించడమైంది. 2 నెలల బకాయిలు నిధుల లభ్యతను బట్టి చెల్లించడం అవుతుంది. వివిధ కీలక పనితీరు సూచికలు KPIs ఆధారంగా వారి పనితీరును అంచనా వేసిన తర్వాత 1 నెల విరామంతో ప్రోత్సాహకాలను విడుదల చేయడం అవుతుంది. ఒప్పంద ప్రాతిపదిక నియామకం పొందిన ఏ జాతీయ ఆరోగ్య మిషన్ NHM ఉద్యోగికి ఇంటి అద్దె భత్యం HRA చెల్లింపు నిబంధన లేదు. కొత్తగా నిర్మించిన గ్రామ ఆరోగ్య క్లినిక్లలో కమ్యూనిటీ హెల్త్ అధికారుల బస కోసం సదుపాయం కల్పించడమైంది. 2024 నుండి CHOలకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను మంజూరు చేయలేదు. CHOలకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం నిమిత్తం బడ్జెట్ను మంజూరు చేయవలసిందిగా లేఖ నెంబర్ 24/233/49 NHM 24/26/2024 మరియు 24/233/49 5/6/2025 ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కోరడమైంది. ఈ ప్రశ్నకు సమాధానం, జాతీయ ఆరోగ్య కార్యక్రమం అనే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా నిధులను సమకూర్చుతున్న ప్రాజెక్టు. వివిధ ప్రాజెక్టులలో ఒప్పంద ప్రాతిపదికన తీసుకున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి ఎటువంటి నిబంధన లేదు. అయితే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల కేడర్లో అందించిన సేవలకు జీవో 108/2024 ప్రకారం స్టాఫ్ నర్సుల నియామకం సమయంలో వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. A, B మరియు Cలలో కారణాలు ఇవ్వడమైంది. ఈ ప్రశ్నకు సమాధానం.